విజయసాయి రెడ్డి మళ్ళీ వైసీపీ గూటికి చేరబోతున్నారని కొన్ని రోజుల నుంచి కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది. రాజకీయ వర్గాల్లో బలంగా కూడా వినిపిస్తుంది. మరి వార్తల్లో నిజమెంతుంది? నిజంగా మళ్ళీ వైసీపీ గూటికి చేరే అవకాశం కనిపిస్తుందా? దీని గురించే మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. వారిని అడిగి వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం ఆదిత్య గారు. సార్, వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు బయటకి రావడం, ఆ తర్వాత రాజకీయాల్లోకి రాను అని చెప్పేసి ప్రకటన ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసాం సార్. ఒకప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ఆయన కూడా ఒక భాగంగా ఉన్నారు. సజ్జల గారు వచ్చిన తర్వాత నాకు వాల్యూ తగ్గిపోయింది అనేది ఒక వార్త అయితే రావడం చూసాం. సో మళ్ళీ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వైసీపీకే చేరబోతున్నారని ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. మరి ఆయన వెళ్తున్నారా? వెళ్తే మరి సజ్జల గారు అవుట్ అయిపోతారా? ఈయనే కోటరీలో మెయిన్ పార్ట్ గా ఉంటారా? ఏం చెప్తారు సార్ ఇది సంబంధించి? ఇవన్నీ వైఎస్ఆర్ పార్టీ వైకాపా పార్టీకి చెందిన అంతర్గత విషయం. మీరు ప్రశ్నించారు. ఆ ప్రశ్నించాల్సింది వైకాపా పార్టీ వాళ్ళకైతే అన్ని విషయాల మీద అవగాహన ఉంది, చేర్చుకుంటారా లేదని. అయితే నేను మీ ఇంటర్వ్యూలో మీరు నన్ను దీని జవాబు చెప్పన్నప్పుడు జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. నేను ఎందుకు సిద్ధపడ్డానంటే అది మా పార్టీ విషయం కాకపోయినా ఇతరుల పార్టీ అంతర్గత విషయాల్లో మేము తలదోచాం. అయితే ఈ విజయసాయి రెడ్డిని అడిగారు కాబట్టి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఇద్దరు తోడు దొంగలుగా చాలా కాలం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మొన్న 2 సంవత్సరాల వరకు 2 సంవత్సరాల ముందు వరకు ఈ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డితో చట్టా పట్టాలు వేసుకొని తిరిగాడు. వాళ్ళ కుటుంబానికి ఆంతరంగికుడుగా ఉన్నాడు. పోతే మొత్తం ఇప్పుడు ఢిల్లీలో ఉండే 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసుల్లో ఇద్దరు ఉన్నారు. కాబట్టి పరస్పరం సహకరించుకోకపోతే ఆ కేసుల నుంచి తప్పించుకోలేరు. పరస్పరం సహకరించుకోవాలా. పోతే ఆయన నంబర్ 2 స్థానం పోయిందని వేదంతో ఉన్న విజయసాయి రెడ్డి చివరికి తట్టుకోలేక మీరన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ స్థానాన్ని ఆక్రమించుకున్నాక, అట్లాగే వై సుబ్బారెడ్డి పెత్తనం చేస్తున్నాక, అట్లాగే ఇంకా కొంతమంది జగన్ కోటరీలో ముందుండడంతో తను ఆ బాధలు భరించలేక ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి అవకాశం లేని వాళ్ళంతా విజయసాయి రెడ్డి కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి తమ ఆవేదనని, తమ సమస్యల్ని, తమ పరిస్థితుల గురించి చెప్పమని విజయసాయి రెడ్డిని ఆశ్రయించే వాళ్ళంతా సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ చేరడం, వైవి సుబ్బారెడ్డి చుట్టూ చేరడం. వైవి సుబ్బారెడ్డి రాజకీయ తెర మీదకి రాకముందే విజయసాయి రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పోతే జగన్మోహన్ రెడ్డిని బెంగళూరులో పెట్టి రాజశేఖర్ రెడ్డి పుత్రరత్నాన్ని ప్రపంచ కోటీశ్వరుని చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు విజయసాయి రెడ్డి సలహాలు, సూచనలు ఆయన ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డితోనే ఉండేవాడు. పైగా ఆయన వివాహం చేసుకుంది కడప జిల్లాలో. పోతే అక్కడ బంధుత్వాలు ఉన్నాయి విజయసాయి రెడ్డికి, ఒకే సామాజిక వర్గం. పోతే పైగా ఆయన ఆడిటర్ అనే పేరుతో పరిచయం అయ్యాడు రాజశేఖర్ రెడ్డికి. ఆ తర్వాత కుటుంబానికి సన్నిహితుడిగా మారాడు. ఇన్ని కారణాలు ఉన్నాయి. మరి ఆయన దేశభక్తితో భరతమాతకి సేవ చేయడానికో, లేకపోతే భరతమాత కీర్తిని కన్నాంతరాలు దాటించడానికో, భరతమాతని భారతదేశం యొక్క గౌరవాన్ని ప్రపంచ వినివిధులు ఎగరేయడానికో, భారత్ను విశ్వగురువుగా మార్చడానికో ఉన్నతాశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి ఆ విధంగా రాలా. వీళ్ళంతా చిన్న వయసు నుంచి ఆడిటర్, ₹4 సంపాదించుకోవడానికే కదా. సరే, ఈ ఆడిటర్స్ అంతా చాలా మంది చేసే పనులేంది? కాకులు లెక్కలతో మసిబూసి మారేడికాయ చేస్తుంటారు. విజయసాయి రెడ్డి అతను నిష్ణాతులు. అందువల్లే వైఎస్ ఆశ్రయం ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయికి పరిచయం చేశాడు. ఇక వాళ్ళ అబ్బాయి ఈయన బెంగళూరులో ఉండి చాలా కార్యక్రమాల్లో లీనమయ్యాడు.
రాజశేఖర రెడ్డి రికమెండ్ చేస్తాడు, పోయి అక్కడ వాళ్ళు ఉన్నారు కలవండి అంటారు, కలుస్తారు. ప్రతి దాంట్లో కమిషన్లు, ప్రతి దాంట్లో క్విడ్ ప్రోకోలు. క్విడ్ ప్రోకో అంటే పరస్పరం సహకరించుకోవడం. నేను నీకు ఇది చేస్తాను, నువ్వు నాకేం చేస్తావు అనేది క్విడ్ ప్రోకో. అంటే ప్రతిఫలాన్ని ఆశించి చేయడం, దాన్ని సేవ అంటారు. సేవ అంటే నిష్కామ కర్మ, ఏ ప్రతిఫలం ఆశించకుండా చేసేది. కృష్ణుడు గీతలో చెప్పినట్టు నిష్కామ కర్మ. ఓకే. మరి ఈ విజయసాయి రెడ్డి స్థానాన్ని కోల్పోయాడని అనుకున్నాం కదా ఇటీవల. మరి ఆ స్థానం ఇప్పుడు సజ్జల మీద చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఉదాహరణకి మేకపాటి బ్రదర్స్ లో ఒకరైన మేకపాటి శేఖర్ రెడ్డి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండి, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి వైసీపీ పార్టీ తరఫున ఎలక్షన్లకు ముందు కొంతకాలం ముందే తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు. ఆయన చెప్పేది ప్రతిసారి ప్రెస్ మీట్ లో సజ్జల రామకృష్ణారెడ్డి అనే దుర్మార్గుడు వలన నేను బయటకు వచ్చాను, మీరు ఎందుకు పార్టీ మారారని మీడియా అడిగితే చెప్పేది ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి అనే దుర్మార్గుడు వల్ల ఈ పార్టీ చెడిపోతుంది, ఈ పార్టీకి శకునులు అంటాడు, శల్య సారథ్యం చేస్తాడు, శకుని పాత్ర వహిస్తాడు, ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీని గంగలో కలుపుతాడు అని చెప్తూ వస్తున్నాడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అది నిజమే కదా. అట్లాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ ఆ సజ్జల రామకృష్ణారెడ్డి బారిన పడినోళ్లే కదా. అలా రాష్ట్రం అంతా నూకండి కార్నర్స్ 175 నియోజకవర్గాల్లో సజ్జల మీద తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ఆయన తడిగుడ్డతో గొంతులకు వస్తాడని, మెత్తటి ప్రసాదం అని. పోతే చివరికి నిన్న బోరుగడ్డ అనిల్ వరకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల విశ్వాసం చూపుతూ, జగన్మోహన్ రెడ్డి పట్ల వీర విజేత ప్రదర్శిస్తూ నిన్న చెలరేగాడు కదా బోరుగడ్డ అనిల్ వరకు. మరి ఇవన్నీ చూస్తే మీరు అడిగిన దాంట్లో అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయమైనా మనం అందరూ సమాజం అనేది గమనిస్తుంటారు కదా. ఆ విధంగా చూస్తే సజ్జల పరిస్థితి నానాటికి క్షీణించే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే మొత్తం పార్టీ నుంచి బయటకు పోయినోళ్ళు కానీ ఉన్నవాళ్ళు ఇంకా కొంతమంది, ఇప్పుడు నిన్నటిదాకా బోరుగడ్డ అనిల్ వాయిస్ లేదు. ఆయనకి గత 2-3 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా ఆయన ద్వారా అన్యాయం జరుగుతుందని చెప్పాడు వివిధ ఛానల్స్ లో. నాకు 3 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుంది, కారుమూరి వెంకటరెడ్డి అని ఆయన, పూడి శ్రీహరి అని ఆయన, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి నా మీద జగన్కి చాడీలు చెప్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డికి అంటే చాలా గౌరవం ఉంది, నాకు చాలా సహాయం చేశాడు కానరాకుండా, నేను ఆయనకు వీర విజయుడు నేను చెప్తూనే వీళ్ళ మీద తీవ్రంగా ధ్వజమెత్తాడు. ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు పార్టీ సెంట్రల్ కార్యాలయం ముందే తాడేపల్లిలో అక్కడ ధర్నాకి తన శ్రీమతితో కలుపుకొని ఆయన బోరుగడ్డ ధర్నాకు కూర్చున్నాడు. అదేవిధంగా ఢిల్లీ నుంచి నేను ఒక లెటర్ ఇచ్చానంటే నీ బండారం బయటపడుతుంది, పోతే నేను ఆల్రెడీ నేషనల్ లీడర్ని, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీలో నేను హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నాను, ఈ రాష్ట్రానికి ప్రెసిడెంట్ గా ఉన్నాను, పోయిగా ఇట్లా తనకున్న నేషనల్ లెవెల్ టచెస్ అన్ని పేర్కొంటూ చెప్పి సజ్జల అంతం నా పంతం అనే రీతిలో ఆయన నిన్నంతా మీడియాతో వ్యాఖ్యానించడం జరిగింది. ఇది మీరు అడిగిన దానికి నేను మేకపాటి శేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి మిగతా అనేక జిల్లాల్లో ఉన్న వాళ్ళ విషయాలు అన్ని పేర్కొన్నట్టు చివరికి ఈ యొక్క బోరుగడ్డ అనిల్ విషయం దాకా వస్తే, సజ్జల అనేవాడి వల్ల నాకు నా పంప అసలు మునిగిపోయేటట్టుందని జగన్మోహన్ రెడ్డి గ్రహించి ఆయన తొలగిస్తాడో లేదో మనకు తెలియదు. వారిద్దరి మధ్య ఎన్ని బంధాలు ఉన్నాయో మనకు తెలియదు. అదేవిధంగా ఒకవేళ తొలగించినా విజయసాయి రెడ్డికి అవకాశం ఇస్తాడో లేదో తెలియదు. అయితే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వదిలి ఎండిపోలేకున్నాడు, అట్లని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తొలగించుకోలేకున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తొలగించుకుంటే మొత్తం అప్రూవర్గా మారిపోయి సిబిఐకి, ఈడీకి అన్ని విషయాలు తేటతెల్లం చేస్తాడు ఎవరు, విజయసాయి రెడ్డి. అందుకని జగన్ మెడకు ఉరితాడు అవుతుంది ఆయన అప్రూవర్గా మారితే. అందుకని పూర్తి స్థాయిలో పోగొట్టుకోలేడు. అట్లని జగన్మోహన్ రెడ్డిని ఆయన పూర్తిగా వదులుకోలేడు.
జగన్మోహన్ రెడ్డి ఈయన వదులుకోలేడు, ఈయన విజయసాయి రెడ్డి ఆయన వదులుకోలేడు. కారణాలు ఏంటంటే వాళ్ళిద్దరి మీద 18 కేసుల్లో ఉన్నారు కాబట్టి, అవన్నీ ఢిల్లీలో ఉన్నాయి కాబట్టి, ఒకరికొకరు సహకరించకపోతే ఇంకా తీవ్రమైన జైలు శిక్షలు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి, అందువల్ల విజయసాయి రెడ్డి ఏం చేశాడు, మనస్తాపానికి గురై ఆయన పూర్తిగా రాజకీయాలు వదిలేస్తున్నట్టు చెప్పాడు. మరలా ఏం చెప్పాడు, వ్యవసాయం చేసుకుంటున్నా అన్నాడు. ఆయన ఏదో అక్కడ వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతున్న దృశ్యాలు అవన్నీ వైరల్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తానని చెప్తాడు, మళ్ళీ పార్టీ పెడతానంటాడు, మళ్ళా ఒక మీడియా ఛానల్ పెడతానంటాడు. అంటే ఈ పాపం సొమ్ము ఉంది. సో విజయసాయి రెడ్డి ఎంత కుటుంబంలో పుట్టాడు, యాక్టర్గా ఆయనకి ఎంత వస్తుంది, దోచేశారు. మొత్తం ప్రజల రక్త మాంసాలను పిలిచేశారు ఈ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి. అందువల్ల విజయసాయి రెడ్డి ఏ పార్టీ చేర్చుకోదు. ఢిల్లీలో కొన్ని ప్రయత్నాలు చేశాడు కొన్ని పార్టీల్లో చేరడానికి, అట్లాగే స్టేట్లో చూశాడు. ఆయన ఎవరు పిలుస్తారు? ఎన్నటిదాకా వీళ్ళు ఆయన్ని ఆరోపించి ఆయన్ని చేర్చుకోలేరు కదా. పైగా ఈ పాపాన్ని, ఈ బురదని, ఈ మట్టి అంటకుండా ఉండేదని ప్రయత్నిస్తారు, కానీ వీళ్ళ మట్టి పూసుకోరు కదా. అందువల్ల ఏంటంటే విజయసాయి రెడ్డికి ఇంకా భవిష్యత్తు లేదు. ఆయన ఆశయాలతో రాజకీయాల్లో ఆశలతో వచ్చాడు. అంటే పెత్తనం చేయాలనే ఆలోచనతో, పాపులారిటీ కావాలనే ఆలోచనతో, పాపులారిటీ కోసం, పెత్తనం కోసం, దోచుకోవడం కోసం, దాచుకోవడం కోసం వచ్చాడు. కాబట్టి ఈ విజయసాయి రెడ్డి ఇక భవిష్యత్తు ఉండకపోవచ్చు. విజయసాయి రెడ్డికి భవిష్యత్తు శూన్యం కావచ్చు. ఆయన ఏదో అసలే ఆయన అసలు మాస్ లీడర్ కాదు. ఆయన రాజకీయాలకు పనికిరాడు. ఏదో వాళ్ళు నామినేట్ చేస్తే ఏదో కొద్ది రోజులు. అట్లాగే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉంటే విశాఖపట్నంలో చాలా ఘనకార్యాలన్నీ నిర్వర్తించిన చరిత్ర ఉంది. ఏకాపా తరఫున ఉత్తరాంధ్రలో ఇన్ఛార్జిగా ఉండి చాలా ఘనకార్యాలు నిర్వర్తించాడు. చాలా అలిగేషన్స్ వచ్చాయి ఇక్కడ కూడా. సరే, ఢిల్లీలో 18 కేసులు జగన్మోహన్ రెడ్డి ఆయన. కాబట్టి అందుకని జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా వదులుకోలేడు, ఆయన ఈయన్ని పూర్తిగా వదులుకోలేడు. సరే, సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి నానాటికి క్షీణించవచ్చు, కానీ మరి జగన్మోహన్ రెడ్డికి సజ్జలకి ఏ బంధం ఉందో మనకు తెలియదు. అది ఆర్థిక బంధమా, అంటే కలెక్షన్స్ ఆయన ఉన్నప్పుడు, లేకపోతే ఇంకా ఏ బంధాలు అనేది భవిష్యత్తులో వెలుగులోకి వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీబామ్ ఎన్నిటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీబామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.